తార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. ప్రీతమ బాబా వారి ఇచ్చ మేరకు గత కొన్ని వారాలుగా నాజు సావక్ కొత్వాల్ ఆమె కుటుంబం మొత్తం బాబాతో గడిపిన ఆ మధుర క్షణాల్ని హీ గివ్స్ ద వాషన్ అని చెప్పి ఆమె ఇంగ్లీష్లో రాసుకుంటే దాని తెలుగు అనువాదం స్వర్గీయ చింతామణి గారు ప్రేమ మహాసాగరం అని చెప్పి దాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. అందులో విశేషాలను మనం చదువుకుంటూ ఉన్నాం. గత వారం పెండు కాక వీరింటికి రావడం, అప్పుడు నాజు చెల్లెలైన హిల్లు ఆ సమయంలో అక్కడ ఉండటం వల్ల ఆమె పెండుతో సరదాగా ఇలా ఉంటుందన్నమాట. పెండు కాక, నువ్వు సద్గురుగా వచ్చినప్పుడు నన్ను ఒక అతి సుందరమైన రాకుమారిగా పుట్టించు. ఆ అందం, ఆ సౌందర్యం ఎలా ఉండాలంటే నన్ను చూసిన వారంతా కూడా మూర్ఛపడిపోవాలి, అంత అందాన్ని నాకు ఇవ్వు అంటూ పెండు కాకని అడిగితే దానికి పెండు కాక బదులుగా నవ్వుతూ, అలాగే కానీ నీ వెనక చాలా అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉంచాలి, ఎందుకంటే ఆ మూర్ఛపోయిన వారందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా అని చెప్తూ ఆయన చెలోక్తిగా ఆ ఇల్లుతో అనడం జరుగుతుంది. అది మనకి ఇంత వారం చదువుకున్నాం. ఈ హిల్లు అంటే నాజు యొక్క చెల్లెలైన హిల్లు పెండుని ఎలుగుబంటిని వెక్కిరిస్తూ ఉండేదట. ఎందుకంటే పెండు కాకాకి ఆయన శరీరం అంతా కూడా రోమాలతో ఉండేవారట ఆయన. అందుకని చెప్పి ఆ హిల్లు చిన్నది కదా, తనకు తెలియక పెండు కాకాని ఎలుగుబంటి అంటూ ఆయన్ని వెక్కిరిస్తూ ఆట పట్టించేది. అది మనకి ఇంత వారం అక్కడి వరకు చదువుకున్నాం. ఇక నాజు సావకత్వాలు ఇలా రాస్తూ ఉన్నారు. పాద్రి కాక స్వాభావికంగా చాలా మంచివాడు, పొడగరి, దృఢకాయుడు కూడా, చాలా మేధావి. పాద్రిని చూసి అందరూ భయపడేవారు. కానీ అతడు చాలా మర్యాదస్తుడు. పిల్లలకు మంచి మంచి కథలు చెప్పి పాద్రి కాక సంతోషపరిచేవారు. అతని చూపులు సింహంలా ఉండేవి. మేమంతా అతన్ని చాలా మెచ్చుకునేవారం. అతను ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరికీ కూడా హోమియో వైద్యునిగా, న్యాయ నిర్ణేతగా చాలా పేరుపడ్డారు పాద్రి కాక. ఆ గ్రామ ప్రజలందరూ కూడా అస్వస్థులుగా అతని యొక్క వైద్య సేవలు, తగువులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు అతని యొక్క తీర్పులను పొంది అందరూ కూడా ఆ గ్రామ ప్రజలు సేవ తీరుతూ ఉండేవారు. ఎక్కువ తప్పిదాలు అంటే ఘోర తప్పిదాలు ఎవరైనా చేస్తే కనుక వారిని పాద్రి కాక కొన్నిసార్లు శిక్షించేవారు కూడా. ఒకసారి అలా ఒకరిని శిక్షిస్తూ పాద్రి ఒకరిని కొట్టడం ఇల్లు చూసి ఏడుపు మొదలుపెట్టింది. అది చూసి పాద్రి కాక హిల్లుని తన దగ్గరికి లాక్కొని అతను ఏం చేశాడో, అలా ఎందుకు కొట్టాల్సి వచ్చిందో చెప్పి మా చెల్లెలైన హిల్లు యొక్క కన్నీళ్లు పాద్రి కాక తుడిచారు. అంతేకాకుండా హిల్లుని భుజాలపై ఎక్కించుకొని తీసుకువెళ్తూ, అనవసరంగా ఏడిస్తే నిన్ను కూడా అలాగే కొడతారని చెప్తూ నవ్వుతూ హిల్లుని కిందికి దింపారు. పాద్రి కాక చాలా అరుదుగా నవ్వుతూ ఉండేవారట. కానీ నవ్వినప్పుడు అతని ముఖం చాలా వెలిగిపోయేదట. పాద్రి కాకాకి పిల్లలన్నా, పెంపుడు జంతువులన్నా చాలా ఇష్టం. పెండు కాక, పాద్రి కాక వీరే కాకుండా బాబాతో పర్యటనలు లేనప్పుడు విష్ణు మాస్టర్, డాక్టర్ నీలు కూడా మా ఇంటికి వస్తూ ఉండేవారు. మాలో ఎవ్వరికి అస్వస్థత చేకూరినా కూడా డాక్టర్ నీలు వచ్చేవారు. మా అందరి పిల్లల్లో అతనికి, డాక్టర్ నీలుకి హిల్లు అంటే చాలా ఇష్టం. హిల్లు డాక్టర్ నీలు గత జన్మలో నెపోలియన్ బోనపార్టే అని బాబా చెప్పారు. గత జన్మలో డాక్టర్ నీలు నెపోలియన్ బోనపార్టే అని బాబా చెప్పడం జరిగింది. నిజానికి డాక్టర్ నీలు యొక్క ముఖ వర్చస్సు కూడా అలానే ఉండేది. హిల్లుకి డాక్టర్ నీలు బాబా వారు తొడిగిన చెప్పుల జత ఒకటి బహుమానంగా ఇవ్వడం జరిగింది. అందువల్ల హిల్లుకి డాక్టర్ నీలు అంటే చాలా గౌరవం. ఆ చెప్పుల్ని ఈనాటికి కూడా హిల్లు ఒక నిధిగా భావించి బాబావారి చెప్పుల్ని భద్రపరుచుకుంది.
లండన్లో తన నివాస గదిలో ఒక అందమైన టేబుల్పై బాబావారి పాదరక్షల్ని అలంకరించి ఇల్లు ఇప్పటికి కూడా ఉంచుకుందట. ఇంకా నాజు ఇలా చెప్తూ ఉన్నారు, మేము ఆ కుటీరంలో ఉన్నప్పుడే సరోజ్ షిరాని ఆస్ట్రేలియా సైనికుల వినోదార్థం ఆరంగంలో ఒక సినిమా హాల్ నడుపుతూ ఉండేవారు. అయితే అతనికి నమ్మకస్తుడైన మేనేజర్, క్యాషియరు కావాలి. ఆ పనికి బాబావారు మా నాన్నగారిని నియమించారు. ఆ 2 బాధ్యతలను నాన్న జనవరి 1943 నుండి డిసెంబర్ 1947 వరకు, అంటే సుమారు 4 సంవత్సరాల పాటు నాన్నగారు నిర్వహించారు. అలా పని ప్రారంభమయ్యాక బాబా నుండి నాన్నగారికి ఒక ఉత్తరం వచ్చిందిలా. బాబా ఇలా రాస్తున్నారు సావక్ కొత్వాల్‌కి. ప్రియమైన సావక్, ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా మలచే నా పనిలో నీవు సంపూర్ణ విధేయుడివై ఉన్నందున ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, నీ ప్రాణాలు ఒడ్డైనా సరే నా సూచనలను పాటించాలి. ప్రపంచమును ఆధ్యాత్మికంగా నడిపించుటకు ఫిబ్రవరి 28, 1943 నుండి అపరిమితంగా నేను నిర్వహించే కార్యంలో నువ్వు భౌతికంగా పాల్గొనాలి. అందుకొరకు ప్రాపంచిక బంధాలన్నీ వదులుకో అని బాబా రాయడం జరిగింది సావక్ కొత్వాల్‌కి. నాన్నగారు మాతో జీవిస్తున్నప్పటికీ ఆయన ధ్యాసంతా కూడా బాబా మీదే ఉండేది. బాబా మినహా అతనికి నేను, మీరు అక్కర్లేదు అంటూ అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది. బాబా ఉంటే చాలు, పచ్చి స్వార్థపరుడని అమ్మ ఎప్పుడు నాన్నగారిని అంటూ ఉండేది. ఒకవేళ బాబా గనుక నీ పిల్లల్ని నూతిలో తోసేయి అంటే కూడా నాన్నగారు మారు మాట్లాడకుండా తోసేస్తారు అని చెప్తూ నింద కూడా అమ్మ నాన్నగారి మీద వేసేది. అది విన్న నాన్నగారు ఒకసారి మరి తప్పదు కదా అనేసి మమ్మల్ని చూసి నవ్వేవారు. ఎందుకంటే అది బాబా వారి ఆజ్ఞ కదా! బాబా ఏం ఆజ్ఞ ఇస్తే దాన్ని శిరసావహించాలి కాబట్టి ఆ విధంగా ఆయన చెప్పారు. అయినా ఆయన సెలవుల్లో మమ్మల్ని సినిమాలకి, షికార్లకి తీసుకెళ్తూ ఉండేవారు. మేము పాత సినిమాల్లో ఉండే ఆ ప్రేమ గీతాల్ని ఎంచుకొని, ఆ పాటల్లో బాబా అనే పదాన్ని తగిలించి, ఆ పాటల్ని పాడుకుంటూ మేమంతా వినోదించేవారం అంటూ ఇక్కడ నాజూ సావక్ కొత్వాల్ మనకు తెలియజేస్తున్నారు. ఇంకా ఇలా చెప్తున్నారామె, మా నాన్నగారు చాలా మృదుభాషి. అయినా కోపం వస్తే మాత్రం ఉగ్రుడైపోయేవారు. మేము ఆ కుటీరంలో ఉండగా వారు సినిమా అయ్యాక రాబడి చూసుకొని, ఆ డబ్బుని సరిపెట్టుకొని రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చేవారు. ఆఖరి పైసా వరకు లెక్క తేలాల్సిందే నాన్నగారికి. లేదంటే అమ్మ, నాన్నగారు కలిసి ఆ లెక్క తేలే వరకు శ్రమించేవారు. ఒక్కొక్కప్పుడు ఆ డబ్బులు తక్కువ వస్తే గనక అమ్మ తన ఇంటి ఖర్చు నుంచి దాచిన డబ్బులో కొంత సరిపెట్టుకోమని నాన్నగారికి చెప్తే నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. అలా ఆ లెక్క సరిపోయే వరకు రాత్రి 1 వరకు పనిచేసి, ఆ తరువాత ఆ లెక్క సరిపోయిన తర్వాత భోజనం చేసి రాత్రి 2 గంటలకు పడుకునేవారు. బాబా పని చేసే విధానంలో నాన్నగారి యొక్క తీరు అలా ఉండేది. ఎందుకంటే అది బాబావారి పైకం. అతని ధర్మాచరణ ఎరిగిన అమ్మ కూడా మౌనంగా బాధపడుతూ నాన్నగారికి సహాయపడేది. మా ఇంటి సమీపంలో ఒక పిండి మిల్లు ఉండేదట అప్పట్లో. ఆ ఆసామి డబ్బు సంపాదన కోసం రాత్రి 2 గంటలు లేక 3 గంటల వరకు పిండి ఆడుతూ ఉండేవాడు. బాగా రాత్రి అయ్యే వరకు కష్టించి పనిచేసే అమ్మ, నాన్నలకు వారి యొక్క నిద్రకి ఆ పిండి మిల్లు యొక్క ఆ శబ్దం భంగం అయ్యేదట. మా నాన్నగారు ఒక 3 సార్లు ఆ మిల్లు వారికి వెళ్ళి రాత్రి 11 గంటల తర్వాత పని చేయవద్దు అని, ఇరుగు పొరుగు వారికి ఇబ్బంది పెట్టకూడదని చెప్పారు. అయినా కూడా ఆ మిల్లువాడు లక్ష్య పెట్టలేదు. ఒకరోజు రాత్రి 3 గంటలైనా ఇంకా అతను ఆ పిండిని ఆడుతూ ఆ మిల్లు శబ్దాన్ని చేస్తూ ఉన్నాడు. అప్పుడు నాన్నగారికి ఆగ్రహం వచ్చి అతన్ని పిలిచి, "నీ స్వార్థానికి అంతు లేదా? నీ పిండి మిల్లు 7 ముక్కలైపోతుంది. నేను శపిస్తున్నా పో" అంటూ నాన్నగారు అతని మీద కేకలు వేశారు. వెంటనే అతను అక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్ళి 15 నిమిషాలు కాలేదు. అతను మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి, "పిండి మిల్లు 7 ముక్కలైపోయింది"
అని చెప్పి పరుగు పరుగున వచ్చి నాన్నగారికి చెప్తూ, అయ్యా మీరు సాధువర్తనులు, నా స్వార్థం కొరకు మిమ్మల్ని నేను చాలా బాధించాను. మీరు చెప్పినట్లే నా మిల్లు 7 ముక్కలైపోయింది. నన్ను క్షమించండి. ఇకపై రాత్రి 10 గంటలు దాటాక పని చేయను అని చెప్పి ఆ మిల్లు యజమాని వచ్చి నా ఈ సావకొత్వాల దగ్గర వేడుకున్నారట. ఇలా ఇంకొక 3 సార్లు కూడా నాన్నగారు దెబ్బలాడటం, అవతల వాళ్ళు దెబ్బ తినటం కూడా జరిగింది. అంటే ఈయన ఏం చెప్తే శపిస్తే అది అయిపోతూ ఉండేదట. దాంతో మా అమ్మకి మాకు మా నాన్న ఏమైనా అంటే భయమేసేది. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా అది అయిపోద్దేమో అని చెప్పి ఈ పిల్లలు, ఆమె మా నర్గీస్ వీళ్ళంతా కూడా భయపడేవారు. అందువలన ఆయన కోపం వచ్చినప్పుడు ఎవరిని శపించకూడదని, వారికి హాని జరుగుతుందని అమ్మ నాన్నగారికి వారిస్తూ ఉండేది. బాబాకు కూడా అటువంటి ప్రవర్తన ఇష్టపడదని నాన్నగారు గుర్తించి నాన్నగారు చాలా సిగ్గుపడ్డారు. ఆ కుటీరంలో ఉన్నప్పుడే 1944లో నాన్నగారు ఆర్థరైటిస్‌తో 2 కాళ్ళు కదపలేకుండా మంచాన పడ్డారు. ఆ బాధతో ఒక్కొక్కసారి విలపిస్తూ ఉండేవారు. అమ్మ, మా చెల్లెలు హిల్లు తప్ప ఎవ్వరిని ఆయన యొక్క కాలుని అంటనిచ్చేవారు కాదు. ఆయన పక్కకు ఒత్తిగిల్లాలన్నా కూడా హిల్లు ఒక్కర్తినే నాన్నగారు ముట్టనిచ్చేవారు. హిల్లు మంచి నర్సు అవుతుందని నాన్నగారు అనేవారు. ఈ సమయంలో బాబా పర్యటనలో ఉన్నారు. కానీ నాన్నగారు అనేవారు, ఇప్పుడు గాని బాబా వస్తే నేను నడవగలుగుతాను అని. ఆయన విపరీతంగా బాధపడుతున్నా కూడా అది బాబా వారి ఆజ్ఞగా భావించి ఆయన ఆ బాధని అనుభవించారు. ఇటువంటి పరిస్థితి బాబాకు తెలిసి మెహరాబాద్ రావాలని బాబా నిశ్చయించారు. ఇంకే నాన్న అన్నారు, బాబా వస్తారు, వారి యొక్క కరుణను నాపై కురిపిస్తారు, బాబా నన్ను నడిపిస్తారు అని చెప్పి నాన్నగారు అన్నారు. ఎందుకంటే ప్రేమికుల ప్రేమకు దాసుడైన మెహర్ బాబా అందరికీ ఆశ్చర్యంగా పెడుతూ మెహరాబాద్‌లో అడుగుపెట్టారు. అడుగు పెడుతూనే ఎండ తగలకుండా నిరంతరం బాబా మెహరాబాద్‌లో తిరిగేటప్పుడు ఒక గొడుగు వేస్తూ పట్టుకుంటే ఆ గొడుగు కింద నడుచుకుంటూ వెళ్ళేవారు. కానీ బాబా వెంటనే రాంగానే ఆ మండుటెండలో మండలి హాల్ నుంచి వీరింటి వరకు కూడా పెండు కాకాతో కలిసి బాబా ఆ గొడుగు లేకుండా ఆ ఎండలో నడిచి వీరింటికి నడిచి వచ్చారు. బాబా వెనకాలే బాబా వారి కారు కూడా బాబా వారిని అనుసరించిందట ఆ సమయంలో. డైరెక్ట్‌గా బాబా వీరింట్లోకి ప్రవేశించి సావక్ కొత్వాల్ని కౌగిలించుకునేసరికి సావక్ వెక్కి వెక్కి ఏడ్చాడట. ఎందుకంటే ప్రభువు యొక్క ప్రేమకు చలించిపోయి సావక్ బాబాతో ఇలా అన్నారట. అంటే వీరి నాన్నగారు, "నీవొచ్చావు ప్రభూ! ఇక నేను నడవగలుగుతాను" అంటూ బాబాతో వీరి నాన్నగారైన సావక్ కొత్వాల్ అనడం జరిగింది. బాబా తన చల్లని చూపులతో ఇలా అన్నారట. నర్ బా వీరి అమ్మగారితో నర్గీస్‌తో, "నర్గీస్, పర్వాలేదు. సావక్ నడుస్తాడు. అయితే ఇప్పుడు కారులో అతన్ని నేను దిగువ మెహరాబాద్ తీసుకువెళ్తా. మెహ్రా జన్మదినోత్సవం కూడా రాబోతోంది. సావక్ కొన్నాళ్ళు అక్కడ మాతోనే ఉంటాడు." పెండు కాక్ అని చెప్పగానే పెండు కాక సావక్‌ని ఎత్తుకొని ఆ కారులో ఉంచారు. మెహ్రాబాద్‌లో నాన్నగారి సేవకు ఈ రిచ్‌ని బాబా ఉపయోగించారట. కొన్నాళ్ళ తర్వాత కారులో తిరిగి సావక్‌ని బాబా ఇంటికి పంపించారు. అంటే వీరి తండ్రి గారిని. పెండు కాక మరలా నాన్నగారిని ఎత్తుకొని ఇంటి వరకు తెచ్చాడు. ఆశ్చర్యంగా నాన్న గుమ్మం చేరేసరికి తనంత తానుగా నిలబడి పెండు కాక సహాయంతో మెల్లగా కోలుకొని తన యొక్క సహజ స్థితికి వచ్చారు. బాబా యందు అతని యొక్క విశ్వాసం అంత గొప్పది. బాబా ప్రేమ అతన్ని నడిపించింది. చల్లని ప్రభువు మండుటెండలో నడిచి సావక్ యొక్క బాధని తనపై తీసుకున్నాడు అంటూ ఇక్కడ నాజు సావక్ కొత్వాల్ మనకు తెలియజేస్తున్నారు. అలా ఒక సంవత్సరం గడిచేసరికి నాన్నగారు దృఢకాయులై 1945 డిసెంబర్ 24వ తేదీన మెహరాబాద్‌లో జరిగిన వాలీబాల్ పోటీలో కూడా నాన్నగారు పాల్గొన్నారు. ఆ గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా బాబా స్వయంగా ఒక్కొక్కరికి రూ. 28 చొప్పున బాబా బహుమానంగా అందించారట. అందరూ చాలా ఆనందించారు. అదే నెలలో 25వ తేదీన
మెహ్రా యొక్క జన్మదిన వేడుకలు మెహ్రాబాదులో జరిపించారు. చక్కని కవ్వాలి ఏర్పాటు చేయగా గాయకులు చాలా లోతైన ఆధ్యాత్మిక భావాలు గల కీర్తనల్ని పాడారట. బాబా ఆ పాటలకు ముగ్ధులు కాగా ప్రతి ఒక్కరు కూడా అక్కడ హాజరైన ప్రతి ఒక్కరు కూడా ఆ పాటల్ని విని ఆనందించారు అంటూ ఇక్కడ నాజు సావకత్వాలు మనకు తెలియజేస్తున్నారు. ఇంకా ఆమె ఇలా రాస్తున్నారు. ఒకసారి బాబా తన పర్యటన నుండి మెహరాబాద్ తిరిగి వచ్చి 4 రోజులు ఉన్నారు. ఆ సమయంలో బాబావారు మా ఇంటికి చాలాసార్లు వచ్చారు. వారి యొక్క ఆ శిరోజాలు సరిచేయుటకు మా ఇంటికి వచ్చి మా అమ్మాయి అయిన నర్గీస్‌కి బాబా అవకాశం ఇచ్చారు. బాబా వారి తల దువ్వే భాగ్యం కలుగుతుందని మా అమ్మాయి నర్గీస్ ఎప్పుడు కూడా ఊహించలేదు. అలా ఆ 4 రోజులు కూడా బాబా వారి మృదువైన శిరోజాలకు సేవ చేసి, తన జీవిత కాలంలో అవతారుని సహచర్యం అనే ప్రేమ మధువుని మా అమ్మాయి నర్గీస్ ఆస్వాదించింది. ఆ విషయాలన్నీ కూడా మా అమ్మ మాకు చెప్తూ ఉంటే, అమ్మ కళ్ళల్లో వింత వింత కాంతులు ప్రసరిస్తూ ఉండేవి. ఇంకొకసారి బాబా పర్యటనలో ఉండగా మెహరాబాద్ మధ్యలో రావచ్చును అనే మాట విని అమ్మ మా ఇంటి పరిసరాలన్నీ కూడా శుభ్రం చేయాలని తలస్తూ ఒక ముగ్గురు స్త్రీలని సహాయం చేయమని కోరగా అందులో ఇద్దరు స్త్రీలు సహాయం చేయడానికి సమ్మతించారు. ఇంకొక ఆమె మాత్రం బాబా ఏ కబురు లేకుండా ఎందుకు వస్తారు? వస్తారని ఊహించి ఏర్పాట్లు చేయడం చాలా హాస్యాస్పదం. నేను రాను నీకు సహాయం చేయనని చెప్పి ఆమె ఆమె ఈమెకు సహాయం చేయడానికి నిరాకరించిందట. అమ్మ మాత్రం ఆ ఇద్దరి సహకారంతోనే మా ప్రహరీలో ఉన్న ఆ రాళ్ళు రప్పలని తొలగించి ఆకులన్నీ కుప్పగా వేసి భుజాలపై మోసుకొని దూరంగా విసిరేశారు. మరుగుదొడ్లు సైతం శుభ్రపరిచారట. ఇలా పరిసరాలన్నీ శుభ్రపరిచి ఆ ధూళి రాగకుండా నీళ్లు జల్లిన తరువాత చిన్న చిన్న చినుకులు కూడా ప్రీతం ప్రభువు కురిపించాడట. అమ్మ ఇతర సేవతో చెప్పిందట. ఒకవేళ ప్రభువు ఇక్కడికి రాకపోయినా మీరెవరూ చింతించకండి. వారి కారు రాక చూసి మనమే పరుగెత్తి వెళ్ళి బాబావారిని దర్శించుకుందాం. ఆయన యొక్క క్రీగంట చూపు కూడా మనల్ని చూసినా కూడా మనంతా అదృష్టవంతులమే అని చెప్పి అక్కడున్న స్త్రీలతో మా అమ్మ చెప్పారు. ఆ చెప్పగానే వారంతా శుభ్రంగా స్నానాలు చేసి బాబా వారి కారు యొక్క రాక కోసం వారంతా ఎదురు చూడసాగారు. సరిగ్గా ఉదయం 10 గంటలకు బాబావారు కారు కొండపైకి కాకుండా నేరుగా వీరింటి ఆవరణలోకి ప్రవేశించిందట. కారు మా ఇంటి వద్ద ఆగేసరికి మా అమ్మ యొక్క ఆనందానికి అంతులేదు. బాబా హుందాగా ఆ కారు దిగి తన పొడవైన కేశాలు అందంగా ఎగురుతూ ఉండగా టీవీగా ఆ ఆవరణంతా తన కళ్ళతో కలయ చూసి అక్కడ పరిశుభ్రతకు మెచ్చుకోలుగా ఇంత అందంగా ఇంటి ఆవరణ ఉంచుకోవాలన్న ఆలోచన ఎవరిది అని బాబా అడిగారు. ఒక ఆమె చెప్పింది, అదంతా నర్గీస్తే బాబా. ఇందులో నర్గీస్‌కి సహాయపడనిది ఎవరు అని బాబా వెంటనే ప్రశ్నించారట. అందుకు ప్రతిగా అక్కడ ఉన్న ఇంకొక ఆమె ఎవరైతే సహాయం చేయడానికి నిరాకరించిందో ఆమె వెంటనే తన యొక్క చెయ్యినెత్తి, బాబా నేనే. ఎందుకంటే మీరు వస్తారని మాకు ముందు గుండా ఎటువంటి వార్త లేదు. అందుకు నేను సమ్మతించలేదు అని చెప్పి తన తప్పుని ఒప్పుకుందట. బాబా వెంటనే ఇలా ఒక సందేశాన్నిచ్చారు. నేను రాకపోతే మీ పరిసరాలు శుభ్రపరిచి నన్ను గౌరవించరా? నేను భగవంతునిగా వచ్చినా నన్ను మీ ప్రేమతో ఆహ్వానించుట ఆహ్వానించాలని తోచట్లేదు. అలా చెప్పి వెంటనే బాబా నర్గీస్‌కి అంటే వీరి అమ్మగారైన నర్గీస్‌కి, ఆ తరువాత ఆ సహాయపడిన ఇద్దరికి బాబా ప్రేమతో ఆలింగనం ఇచ్చారట. ఆ తరువాత ఎవరైతే ఆ సహాయం చేయడానికి నిరాకరించిందో ఆమెకు కూడా బాబా ఆలింగనం ఇచ్చి ఆమెతో ఇలా అన్నారట. ఈసారి నిన్ను క్షమించాను. కానీ ఇటువంటి మహదవకాశం ఎప్పుడూ రాదు. గుర్తుంచుకో అంటూ ఆమెకు చెప్తూ ఆమెకు కూడా బాబా ఆలింగనం ఇచ్చారట. ఆ తరువాత బాబా వీరింట్లోకి వచ్చి మరలా బాబావారి శిరోజాలను అమ్మ చేత దువ్వించుకున్నారు. ఆ తర్వాత బాబావారు టీ స్వీకరించి అక్కడి నుంచి బయలుదేరారు. మా అమ్మ అమితానందంతో బాబావారి కారు అదృశ్యమయ్యే వరకు కూడా అలా చూస్తూ
నిలబడి ఉండిపోయింది. మా ఇంటి ఆవరణ విశాలంగా ఉండటం చేత అమ్మ మంచి పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయ చెట్లు వేసి పెంచి పోషిస్తూ ఉండేది. టమాటాలు, ఓక్రా, గుమ్మడి, బెండ ఇవన్నీ కూడా మా తోటలో చక్కగా కాసేవి. ఇక్కడ నీటికి చాలా ఇబ్బంది. అందువల్ల మేమేం చేసేవాళ్ళంటే స్నానాలు చేసి ఆ ఆ నీటిని కూడా పొదుపు చేసి ఆ తోటలో అమ్మ పోసేది. మాకు త్రాగడానికి, వాడుకకు నీరు బండి మీద వచ్చేది. అమ్మ బుట్టలో అల్లి వాటి కింద కోడి పెట్టలను, కోడి పుంజులను దాచి పెంచేది. తోట పనులకు, కోళ్ళ ఫారంకు అవసరమైన సహాయం ఆ పిల్లలందరూ కూడా అందించేవారం. అలా పల్లె జీవితంలో ఆ తాజా గాలి, ప్రశాంతమైన వాతావరణంతో నిరాడంబరంగా ఆ సర్వరక్షకుని ఆశ్రమంలో మేమంతా చాలా ఆనందంగా పెరిగామంటూ ఇక్కడ నాజు సావక్ కొత్వాల్ ఆమె పొందిన ఆ అనుభూతిని మనతో పంచుకుంటూ ఉన్నారు. ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు ఆమె. మా అమ్మాయి నర్గీసు చాలా తెలివైనది. పనికిరాని వస్తువులను సైతం ఆమె వినియోగిస్తూ ఉండేది. బట్టలు చిరిగిపోతే మా స్కూలు యూనిఫార్ములు తీసుకొని తనకు, మా తమ్ముడైన ఆదికి సరిపోయినట్లుగా కుట్టి వాటిని వినియోగించేది. తన యొక్క జోళ్ళు అరిగిపోతే మా యొక్క బూట్లు అంటే పాత పడిపోయిన బూట్లు కత్తిరించి వాటిని సరిచేసి అమ్మ వాడుకునేది. ఆమె కుట్లు, అల్లికల్లో మంచి ప్రజ్ఞాశాలి. మాకు అల్లికలతో కుట్టిన కొన్ని దుస్తులు నేను, హిల్లు ఈనాటికి కూడా ఆమె యొక్క జ్ఞాపక చిహ్నాలుగా పదిలపరిచాం. మా ప్రాంగణంలో నివసించే ఇతర మండల సభ్యుల యొక్క కుటుంబీకులకు వారి యొక్క దుస్తులు సరిచేయుటకు, చిన్నవి గాని, పెద్దవి గాని చేయుటకు అమ్మ వారందరికీ ఎంతో సహాయపడేది. అంతేకాదు బాబావారి ఆశ్రమంలో పనిచేసే ఒక సామాన్యుని భార్యకు కుట్టు పని బోధించి, అందులో ఆమెను ప్రజ్ఞాశీలిగా తీర్చిదిద్దింది. కుట్టు పనిలో ఆమె మంచి ఆదాయం పొంది కుటుంబాన్ని చక్కగా పోషించుకునేది మా అమ్మ నర్గీస్ అంటూ ఇక్కడ బాబావారితో ఆమె యొక్క అనుభవాలు మనతో పంచుకున్నారు నాజు సావక్ కొత్వాల్. ఇక ఈరోజు ఇక్కడితో ముగిద్దాం. మిగతాది వచ్చే వారం చదువుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబావారికి, విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ. జయబాబా అనియ జయబాబా చాలా చక్కగా అర్థమైన విధంగా అందరికి అర్థమయ్యేటట్టు చదివి వినిపించారు. జయబాబా మీకు మా అందరి తరపున. ఇప్పుడు